ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు సృజించెను. ధ్యానాంశం ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీవు మమ్మల్ని ఎందుకు సృజించావో తండ్రి ఇవాళ వివరిస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విని ఈ విషయాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు సృజించెను. ఎందుకు సృజించెను అంటే, దైవ గ్రంథం మనకి ఏమని తెలియజేస్తుందంటే, మనము దేవుని మహిమ కోసం బ్రతకాలి. ఫస్ట్ మనము దేవుని మహిమ కొరకు బ్రతకాలి. యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఉందండి. ఇక్కడ దేవుడు ఎందుకు సృజించాడు అంటే, ఆయన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేనని మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని పుట్టించినటువంటి వాడు, మనల్ని కలగజేసినటువంటి వాడు, ఎందుకు కలగజేశాడు, ఎందుకు పుట్టించాడు అంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించానని చెప్తున్నాడు. అంటే బ్రతికి ఉన్న మనము దేవుడే సృజించాడు కనుక మనల్ని, ఆయన ఊపిరితో మనం బ్రతుకుతున్నాము గనక మనము నిత్యము దేవుని మహిమ పరచవలసిన వారమే ఉన్నాం. మన ద్వారా దేవుడి మహిమ పరచబడాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈవేళ 800 కోట్ల చిల్లర ఈ ప్రపంచంలో ఉన్న ఎంతమంది ఈ విషయాన్ని తెలుసుకుని దేవుని మహిమపరుస్తున్నారు. ఆయన సృజించింది ఎందుకు? నా మహిమ నిమిత్తము నేను సృజించితిని కలగజేసిన మాట్లాడుతున్నాడండి ఆయన. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాళ్ళు చాలా మంది తెలుసుకోవట్లేదండి. అసలు ఎందుకు పుట్టాడో, మనల్ని పుట్టించిన వాడెవరో, మన అంతరేంద్రియాలు నిర్మించిన వాడెవరో, మనం ఎందుకు బ్రతకాలో, మళ్ళా తర్వాత జీవితం ఏంటో ఎరగనటువంటి వారు ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారండి. వేళ వారి కడుపే వారి దేవుడు. వారు తినటం కొరకే బ్రతుకుతారు, అంతే. సంపాదించుకోవడం కోసం బ్రతుకుతారు, సుఖాలు అనుభవించడం కోసం బ్రతుకుతారండి వాడు. అది నీచమైన జన్మ. అటువంటి వాడు దేవుడికి ఇష్టం ఉండదండి. తనను ఎందుకు సృజించాడో తెలుసుకుని ఆ దేవుని మహిమపరచాలండి. అందుకే నేను కలగజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ చాలా మంది దేవుని కంటే తన సొంత కార్యాలకు ఎక్కువ విలువిస్తూ ఉన్నారండి. సొంత కార్యాలకే విలువిస్తూ ఉన్నారు. అందుకే మాట్లాడుతున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 ఆయన మాట్లాడుతుంటే, అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడనుందండి. అక్కడ ఎంత దారుణమో చూడండి. ప్రతి ఒక్కడు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మొదలుకొని పడుకునే వరకు కూడా తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు కానీ, ఈవేళ నేను దేవుని గురించి ఏమైనా మాట్లాడానా, నా దేవుని ఎన్నిసార్లు కనపరిచాను నేను అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? పనుల ఒత్తిడిలో, చదువుల ఒత్తిడిలో, ఉద్యోగాల ఒత్తిడిలో, వ్యాపారాల ఒత్తిడిలో మీరు ముందుకెళ్ళిపోతున్నారు తప్ప, ఇంకా సంపాదించుకోవటానికి మీరు ప్రాకులాడుతున్నారు తప్ప, అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ పౌలుగా తెలియజేస్తున్నాడు. మన ఆయన మహిమ నిమిత్తం సృజించబడ్డామని చెప్పి ఆయనే తెలియజేస్తున్నాడు మనకి. ఇంకా చూసినట్లయితే ఎవరు సృజించాలి, ఎవరు దేవుని స్తుతించాలి, ఎవరు దేవుని మహిమపరచాలంటే
148వ కీర్తన 148వ కీర్తన 10 నుంచి 13 వచనాలు చూసినట్లయితే అక్కడ రాజులారా, అధిపతులారా, అధికారులారా, ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యవనస్తులారా, వృద్ధులారా, కన్యకలారా అని మాట్లాడుతూ అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక అని మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ముసలివాడు కానివ్వండి, ఇంకా కన్యక కానివ్వండి, యవనుడు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నదని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. నువ్వు దైవ గ్రంథాన్ని కనుక ప్రతిరోజు ధ్యానించినట్లయితే ఇటువంటి విషయాలు ఎన్నో నీకు తెలుస్తూ ఉంటాయి. లేదంటే ఇటువంటి ప్రసంగాలను విన్నప్పుడు నీ పుట్టుక కారణం నీకు తెలుస్తూ ఉంటుంది. ఇవాళ చాలామంది తమ పుట్టుకకు కారణం తెలుసుకోకుండానే చచ్చిపోతారు. ఇవాళ చాలామంది అసలు ఎందుకు పుట్టించాడు దేవుడు, తల్లి గర్భంలో నిన్ను ఎందుకు పెట్టాడు, ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు, అది తెలుసుకోకపోతే నువ్వు బ్రతికినా చచ్చిన వాటితో సమానం. ఇంకా మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 12:13 చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది విధని మాట్లాడుతున్నాడు. ఆయన కట్టడలు దైవగ్రంథం మనకి ఇచ్చాడు. మనకి అందులో ఏది మంచి ఏది చెడు, ఎలా బ్రతకాలి, మన బ్రతుకు అర్థం ఏంటి, మన పుట్టించిన వాడెవరు, సృష్టిని చేసిన వాడెవరు, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, రక్షించబడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియజేశాడు. అందుకే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవ కోటికి విధని మాట్లాడుతున్నాడండి. దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి, మానవ కోటికి విధి. ఆయన కట్టడలేంటి? మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని కనపరచాలి. భూమి అందు కానీ ఆకాశం అందు కానీ, ఆకాశం ఏంటి భూమి కింద నీళ్ళలో కానీ నా నామం తప్ప ఏ నామాన్ని మీరు ఉచ్చరించకూడదని మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడడం, నమ్మని వారికి శిక్ష విధించబడని చెప్తున్నాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను ప్రేమించు, దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పొరుగువాడిని ప్రేమించు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం పడకొద్దు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క లేఖనాలు కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయన కట్టడలు అనుసరించినట్లయితే నీవు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. దేవుని కృపలను ముందుకు సాగుతూ ఉంటావు. నువ్వు ఆపదొచ్చిన మొరపెడితేనే ఉన్నా అని చెప్పి దేవుడు అంటాడు. అందుకే ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి భయభక్తులు కలిగే ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 14:8 చూసినట్లయితే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమైన మాట్లాడుతున్నాడు. బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకు, చనిపోయిన ప్రభు కొరకు చనిపోతే. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అంటున్నాడు. అందుకే పౌలు గారు మనం బ్రతికిన ప్రభువారుగా ఉండాలి, చనిపోయిన ప్రభువారుగా ఉండాలి. ఈవేళ ఎంతమంది ప్రభు కొరకు జీవిస్తున్నారు మనందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చూసినట్లయితే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి ఉన్నాము. క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఆయన మనకు ఒక పని నిమిత్తం లోకంలో యోహాన్ని ఎందుకు పంపించాడు? క్రీస్తు యొక్క మార్గాలను సరళం చేయడానికి పంపించాడు. ఏలీయాను ఎందుకు పంపించాడు? ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధన వెళ్ళిపోతే మళ్ళా దేవుని వైపు నడిపించడానికి, ధర్మశాస్త్రం వైపు నడిపించడానికి దేవుడు పంపించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు వాడుకుంటున్నాడు. మోషే నాయకుడిగా కనుక దేవుడు నీ కొరకు ఏమై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అన్నాం. ఎందుకు పంపించాడు నన్ను అంటే, మనకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. నేను సువార్తను పాటిస్తున్నాను, మీరు సువార్తకు సహాయపడవచ్చు, ఒక చర్చి బిల్డింగ్ కట్టించవచ్చు,
లేదంటే అనేక మందిని క్రీస్తు సన్నిధికి తీసుకుని రావచ్చు. ఇంకా చాలా విధులు ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మనము చేయవలసిన వారమే ఉన్నాం మనం. ఇంకా చూసినట్లయితే అయితే ఈవేళ చాలామంది అలా ఉండట్లేదండి. ఆయన బోధించిన బోధన వినకుండా భిన్నమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతున్నారు. దుష్టిని సంబంధులైపోతున్నారు. ఇంకా కాకుండా అంతేకాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 కనుక మనం ఒకసారి చూసినట్లయితే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఈవేళ అనేక మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను మాట్లాడుతూ, నువ్వు సత్యమైన బోధని వినకపోతే, నువ్వు సత్యములో జీవించకపోయినట్లయితే, భిన్నమైన మార్గంలో వెళ్ళిపోయినట్లయితే, ఈ లోక సంబంధంగా నువ్వు జీవించినట్లయితే నాశనమే వారి అంతం. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపేవారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నాడు. దేవుడు వద్దన్న దాన్ని చేసి అతిశయపడుతున్నాడు. ఇది కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు వాడు. అతిశయపడుతున్నాడు వాడు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచట్లేదు కనుక అటువంటి వారు నాశనమే వారు అంతమంది తెలియజేస్తుంది కనుక నశించిన దానిని వెతికి రక్షించ యేసుప్రభు లోకంలోకి వచ్చాడు కనుక నువ్వు నశించిపోకూడదండి. రక్షించడానికి వచ్చాడు యేసుప్రభు కనుక సత్యమును తెలుసుకొని ఆయన కట్టడలను విధులను అనుసరించి దేవుని మహిమ కొరకు మనం జీవించవలసిన వారైనా ప్రభు ఆయన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని అనేక మందికి చెప్పాలి. ఆయన కాచిన రక్తంలో నీ పాపంలో కడుక్కొని దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండు. నిత్యము దేవునితో నడు, నిత్య జీవానికి వారసులుగా ఉండు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎందుకు నేను మమ్మల్ని సృజించావో తండ్రి ప్రసంగం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. ఇవాళ అనేక మంది తండ్రి సిలువకు శత్రువులుగా వారి కడుపే వారి దేవుడు అనుకున్నారు తండ్రి. నాశనకరమైన విషయాలను దశపడుతున్నారు తండ్రి. మరి కొంతమంది అయితే అసలు దేవుడిని పట్టించుకోకుండా తండ్రి వారి సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నారు తండ్రి. ఆ విధంగా మునిగి తేలి తండ్రి జలప్రళయానికి గురైపోయారు. సుధమ గుమ్మడి పట్టణం నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు అరణ్యంలో తండ్రి రాల్చబడ్డారు తండ్రి. అటువంటి వారిగా మేము ఉండకుండా నీ సత్యములో నీ సంఘములో ఉంటూ నీ సత్యమును ప్రకటిస్తూ అనేక ఆత్మను రక్షించేలా చేయమని, క్రీస్తులో బలమైన కార్యాలు చేసేవారుగా చేయమని, ఈ సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ వాక్యం ప్రకటించేవారుగా చేయమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన బలపరిచి నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తునాను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.